వెల్కమ్ టు సుమా అడ్డా. ఇక మొదలెడదామా? డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ తో, ఒక సోషల్ మెసేజ్ తో మనలందరినీ ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు టీమ్. అసలు ఇలాంటి ఒక రోజు కూడా వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదురా బాబోయ్. సునీత వాళ్ళ అబ్బాయి ఈ స్టేజ్ నుంచి ఈ రోజు ఇలా హీరోగా నా షోకి వచ్చి నాతో స్టెప్ వేసి, ఇట్స్ మై బ్లెస్సింగ్ యాక్చువల్లీ. పైగా అసలు తను ఇంత ఎదిగాడు కానీ నేను ఎందుకు అలాగే ఉండిపోయానని నేను. వెల్కమ్ ఆకాష్. హీరోయిన్ కి వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు సుమా అడ్డా. ఇక ఎంటర్టైన్మెంట్ మీది బిడ్డ. అయితే మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇంకొక స్పెషల్ పర్సన్ కూడా ఇవాళ సుమా అడ్డా షోకి వచ్చారు. మనందరికి చాలా ఇష్టమైనటువంటి సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, అప్పుడప్పుడు నా పొట్ట కొట్టేస్తూ యాంకరింగ్ కూడా చేస్తున్న సునీత. తారా తళుకు తారా తనివి తీర పలుకగా ద్వారా చిలకగా కొలువుంటాగా కనుల ఎదర. సునీ, వెల్కమ్ టు ది షో. వెల్కమ్ అండి, వెల్కమ్ టు సుమా అడ్డా. చెప్పు ఏంటి ఇంట్రడ్యూస్? నాకు వెల్కమ్ చెప్పావు, తను నాకు బొకే ఇచ్చాడు, కానీ నువ్వు నా జుట్టు ఎందుకు చూసావు? అంటే నా జుట్టు నీ జుట్టులో ఇరుక్కుపోతుందేమో అని కంగారేసింది. నా బిట్టు నీ బిట్టు రెండు ఊడిపోతాయని. మీరు ఈ రోజు మీ టాలెంట్ గురించి కాదు, మీ అబ్బాయి గురించి అనేది రావడం చిన్నప్పటి నుంచి వెయిట్ చేస్తోంది ఈ రోజు కోసం కదా. చిన్నప్పటి నుంచి యాక్టింగ్ చేస్తే కాళ్ళు ఎరగొడతా అని చెప్పింది. అవును, ఏసీ ఇప్పుడు డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వడం, ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ అవ్వడం ఓకే, సింగర్ కొడుకు ఎలా యాక్టర్ అవుదాం అనుకున్నారు? నేను ఒకసారి పాడడం వింటే ఒకసారి ప్లీజ్ అంది, సో నేను యాక్టింగ్ వచ్చాను. మనము హీరోయిన్లు విడదీయొద్దు సుని. ఓకే, మనం కొన్ని మన కళ్ళతో చూడాల్సి వస్తుంది. చూస్తాను ఆల్రెడీ. డైరెక్టర్ గారు అండ్ సునీత గారు ఒక టీం, మీరిద్దరు ప్లీజ్ ఇటు రండి. థ్యాంక్ యూ. అండ్ మీరిద్దరు ఒక టీం. హ్యాపీయా? ఈ సుమా అడ్డా టైం బేస్డ్ గేమ్ షో. సమయం ఇది చాలా విలువైనది. మనం జీవితంలో ఏదైనా పోగొట్టుకున్నా సంపాదించుకోవచ్చు, కానీ సమయం పోతే మాత్రం తిరిగి రాదు మిత్రమా. డైరెక్టర్ గారు అంటున్నారు తొందరగా స్టార్ట్ చేద్దాం, అందుకే టైం వేస్ట్ అయింది. మన మొట్టమొదటి రౌండ్ పేరు దోచేయ్. ఫస్ట్ రౌండ్ రూల్స్ ఏంటి అంటే, ఇందులో మేము సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాం. దానికి మీరు 90 సెకండ్ల లోపు నంబర్ ఆఫ్ ఆన్సర్స్ చెప్తూ ఉండాలి. ఒక్కొక్క ఆన్సర్ కి 10,000 నుంచి 2 లక్షల వరకు ఉంటుంది. అండ్ టోటల్ గా మీరు ఈ రౌండ్ లో 15 లక్షలు అన్ని చెప్పేస్తే సంపాదించుకోవచ్చు. ముందుగా మీతోనే మొదలు పెడదాం అనుకుంటున్నాం. నీ వెనకాల ఉండే వాళ్ళు సపోర్ట్ చేయడానికి వచ్చారు మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వాళ్ళు. నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నాను, రెడీ? క్వశ్చన్ ఏంటంటే, వర్షాకాలం అనగానే మనకి గుర్తొచ్చేది ఏమిటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. మట్టి వాసన ఉందా? రైట్, 80,000. చెప్పు. బజ్జీలు స్నాక్స్. ఓ యా, ఐస్ క్రీమ్. ఓకే, ఐస్ క్రీమ్ ఉందా లేదా? లేదు. రెయిన్ కోట్. గొడుగులు, రెయిన్ కోట్. రైట్. బెడ్ క్లోత్స్. తడి బట్టలు. బట్టలు ఆరకపోవడం 1 లక్ష. వావ్. థండర్. మెరుపులు, ఉరుములు. ఎస్, లక్ష. పవర్ కట్. ఓకే, కరెంట్. ఓకే,
సో మీరు ఓవరాల్ గా సంపాదించుకున్నది 5,30,000 సంపాదించుకున్నారు. మీరు చెప్పనటువంటి ఆన్సర్స్ ఏంటో చూద్దాం. కాఫీ టీ వేడి వేడిగా, స్కూల్ కి బంక్ కొట్టడం, అంటే వర్షం పడుతుంది అమ్మా ప్లీజ్ అమ్మా నేను స్కూల్ కి వెళ్ళని ఇవాళ, అట్లా వరదలు వచ్చేస్తాయి కదా ఒక్కోసారి, చెట్లు పడిపోవడం, ఈదురుగాళ్ళు, వడగళ్ళు. అది హైదరాబాద్ లో అంతా అయ్యా పడ్డాయి మధ్య 70,000. చలికి 90,000. ఇంద్రధనుస్సు, ఓ రెయిన్బో. జలుబు జ్వరాలు 2 లక్షలు. పేపర్ పడవలు ఎప్పుడు ఎవరు వేసుకుంటారండి పేపర్ పడవలు? అందరూ ఐప్యాడ్ పడవలు చేసుకోవాలి ఇప్పుడు. సో మీరు ఎప్పుడైనా అంటే ఎక్కువ వర్షం పడిపోయి మీ కార్ స్టక్ అవడం అలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగాయా? చాలా. ఏంటది? ఒకసారి వెళ్తున్నప్పుడు లైంకోల్స్ పక్కనే రోడ్ అంతా నిండిపోయింది వాటర్, ఆల్మోస్ట్ ఇంజిన్ దాకా వెళ్ళిపోయింది కారు, అక్కడ ఆగిపోయింది. ఏం చేసావు మరి? వాటర్ తగ్గేదాకా వెయిట్ చేసి ఎవరినో పిలిపించి ఎందుకు ఈదుకొని వెళ్ళిపోయి ఉండొచ్చుగా? వెళ్ళొచ్చు, కానీ కారు ఈదుకుంటూ రాదు కదా. సునీ నీకేమైనా అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా? మీరండి? ఒకసారి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వరకు ఫుల్ గా వాటర్ వచ్చేసినాయి. అవునా? ఎక్కడ ఏరియా? తర్వాత తెలిసింది అది కళ అని. సో ఇప్పుడు మీకు ఇదిగోండి 5,30,000. మీరిద్దరు రండి ప్లీజ్ రండి. చూసారు కదా వాళ్ళు ఎలా ఆడారు. 5,30,000 వచ్చింది. మీరు 15 లక్షల వరకు సంపాదించుకోవచ్చు. మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే బాల్యం అనగానే మనకి గుర్తొచ్చేది ఏమిటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏడుపు ఉందా లేదా? అల్లరి, ఏడుపు అన్ని. స్కూల్ బంక్ కొట్టడం ఓకే ఉందా లేదా? ఎస్ ఉంది. 30,000 రైట్. చాక్లెట్లు బిస్కెట్లు ఉన్నాయా? 60,000. పేరెంట్స్ కొట్టడం లేదు. పేరెంట్స్ కొట్టడం లేదు. స్టోరీ టెల్లింగ్ కథలు చెప్పడం కరెక్ట్. 1 lakh. గోరుముద్దలు రైట్. 2,80,000 అంటే వాళ్ళకన్నా మీకు చాలా తక్కువ అమౌంట్ వచ్చింది. అవును. నేను నిజంగా ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు మీ దగ్గర నుంచి. బాల్యం అనగానే మనకి గుర్తొచ్చేవి ఏంటో ఒకసారి చూద్దాం. కార్టూన్స్ చూడడం, చాడీలు చెప్పడం. నేను ఎప్పుడు చెప్పలేదు అందుకని నాకు తెలియదు. అలగడం, మారాం చేయటం, చిన్ననాటి ఆటలు, గేమ్స్. చాలా ఆటలు ఉంటాయి కదా చిన్నప్పుడు ఆడేవి. పుస్తకాల అట్టలు, స్టిక్కర్లు. మంచిది. అది ఇంకా బలపాలు తినడము. ఏదో విటమిన్ డెఫిషియన్సీ ఉంటే పెన్సిల్లు, రబ్బర్లు, దొంగతనాలు చేసావా? చాలా. మొత్తం స్టేషనరీ బాక్స్ ఎత్తేయడం. నిజంగానా? నాకు తెలియదు. అవునులే, దొంగతనం అయితే నీకెలా తెలుసు? బట్టలు మురికి చేసుకోవడం చేశాడా? ఇప్పటికి కూడా. ఏ ఇంత పెద్దగా అయ్యో? కానీ ఆన్సర్ మాత్రం గెస్ట్ చేయలేదు, ఇప్పుడు కూడా చేస్తాడు. హాఫ్ టికెట్. వాట్ ఈస్ హాఫ్ టికెట్? అంటే ఇప్పుడు ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడు మొత్తం హాఫ్ టికెట్. డిబ్బీ అలాగే కిడ్డీ బ్యాంకులు. సో ఓవరాల్ గా ఇంత రావాల్సింది 2,80,000 మాత్రమే వచ్చింది. తీసుకోండి. ఎలాగో బాల్యం అంతా టాపిక్ వచ్చింది కాబట్టి ఒక కథ చెప్పు. ఆకాష్ నీకు అమ్మ కథ చెప్పేదా? ఓన్లీ పాటలు. పాటలా? అయితే ఇప్పుడు రా ఒకసారి ఇక్కడ. ఇప్పుడు అమ్మ నేను నిద్రపుచ్చింది ఎత్తుకుని. నేనా ఇలా ఎత్తుకుని పాట పాడేదాన్ని బాగా అప్పుడు ఇంత ఉన్నప్పుడు. ఓకే సరే, అయితే ఇప్పుడు నువ్వు ఎత్తుకో అమ్మని. అప్పుడు నాకులా నిద్ర వస్తుంది. 8th 9th క్లాస్ వరకు నేను, శ్రేయ, ఆకాష్ ఒకే బెడ్ మీద పడుకొని వాళ్ళిద్దరికి ఒకే పాట పాడి ఒక 6-7 సాంగ్స్ ఉంటాయి. 5వ పాటకో 6వ పాటకో నిద్రపోయేవాళ్ళు. సో 10th క్లాస్ కి వచ్చేసరికి వీడు పారిపోయాడు వేరే రూమ్ కి. మా అమ్మ మొదలెడుతుందా పాట అని. కానీ సునీత నీకు కూడా ఇలాంటి ఒక రోజు వస్తుందని నువ్వు అనుకోలేదు కదా? నువ్వు పాట పాడితే జనాలు పారిపోయి వాట్ ఆర్ యూ టాకింగ్, ఆవిడ పాడితే చెవులు కోసుకుంటారు. అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కదా, కొంతమంది ఇష్టపడని వాళ్ళు కూడా ఉండాలి. నీకు ఇష్టం లేదా? చాలా ఇష్టం. రెడీ ఆకాష్ నిద్రపోవడానికి? పూలా గాలి వీచేనయ్యా, చందామామా తోచేనయ్యా, లాలీ లాలీ జో జో. ఎన్ని చేశాం కదా మనం. ఎంత అలసిపోయి వచ్చినా నువ్వు పాట పాడడం. కాళ్ళ మీద తప్పించి పడుకునేవాడు కాదు, కాళ్ళు ఊపుతూ ఉంటే. ఇప్పుడు కూడా. ఇప్పుడు ఎక్కడ సరిపోతాయమ్మా ఆ కాళ్ళు. ఓకే థ్యాంక్ యూ సోనీ. రెండో రౌండ్ నువ్వా నేనా. ఈ రౌండ్ బజర్ రౌండ్. మేము స్క్రీన్ మీద అవుట్ ఆఫ్ ఫోకస్ లో కంప్లీట్ బ్లర్ గా ఉండేటువంటి ఒక పిక్చర్ చూపిస్తాం.
స్టార్టింగ్ అమౌంట్ 1 లాక్ రూపీస్. బ్లర్ చేసినటువంటి ఫోటో కొంచెం కొంచెంగా రివీల్ అవుతూ ఉంటుంది. డబ్బులు 1,00,000 రూపాయల నుంచి తగ్గుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే బజర్ నొక్కుతారో వాళ్ళ ఆన్సర్ చెప్పేసేయాలి. సునీత గారు పక్కన నించున్నారో లేదో ఆ డైరెక్టర్ గారి వేషాలు చూడండి. సో ఫస్ట్ ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గెస్ట్ చేసి చెప్పండి. చెప్పండి. శ్రీదేవి గారా? శ్రీదేవి లాక్. 51,000 దగ్గర శ్రీదేవి గారు అన్నారు. ఇప్పుడు ఇది కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. వేర్ ఇస్ ద డాన్స్? వేర్ ఇస్ ద నటరాజు? నీ నటను చూసి నాలో ఉన్న నటరాజు నిద్రపోయాడు. నీ కొడుకు నేను అడుక్కుంటున్నాను అనుకుంటున్నాడు. తీవ్రమైన అవమానం. వెళ్ళిపో, అక్కర్లేదు సినిమాలు పువ్వా. ఇదిగోండి 51,000. ఓకే, రెండో క్వశ్చన్. ఈ ఫోటోలో కనిపిస్తున్న హీరో హీరోయిన్ల పేర్లు చెప్పండి. సునీత గారు మళ్ళీ. తాప్సీ అండ్ మనోజ్. జుమ్మందినాథం. yes. ఏడా గాజులు చూసా అంతే. మేము ఏదో చూస్తాం. మనోజ్ అండ్ తాప్సీ అన్నారు. అంతే. జుమ్మందినాథం. అవునా కదా చూద్దాం. రైట్ ఆన్సర్. 58,000. కానీ ఈ సినిమాలో హీరో సింగర్ కాబట్టి ఇక్కడ కూడా మనం ఒక సింగింగ్ ఆడిషన్ తీసుకోబోతున్నాం. వెల్కమ్ టు ద సంగీత కచేరీ. ఈ సంగీత కచేరీలో మీ అందరికీ తెలుసు ఈ రోజు జడ్జ్ గా వచ్చారు నన్ అదర్ దన్ సునీత గారు. పోటీ పడుతున్న వాళ్ళందరూ వీళ్లే. ఈ రౌండ్ లో ఏంటి అంటే ఆలాపన రౌండ్. ఇది మేడం ఒక్క లైన్ పాడతారు, సేమ్ థింగ్ రిపీట్ చేయాల్సి ఉంటుంది. ఒక్క నిమిషం మేడం, ఒక్కసారి మళ్ళీ మేడం. ఇప్పుడు ఇంకొక పాట. ప్రియా ప్రియా. చాలు మేడం, చాలు మేడం. నేను మేడం నన్ను ఎవరు ఆపమని చెప్పలేదు ఇప్పటి వరకు. సారీ మేడం, మేము ఆపాల్సి వస్తుంది ఎందుకంటే అతనికి ఆక్సిజన్ చాలా తక్కువ ఉంది ఆల్రెడీ. ఇప్పుడు వీళ్ళతో పాటుగానే వైల్డ్ కార్డ్ ఉన్నారు అని. మీరు వైల్డ్ కార్డ్ కాబట్టి మీకు ఒక ఆప్షన్ ఉంది. మీరు ఏదైనా సరే మీ ఇష్టం, ఒక 1 లైన్ పాడచ్చు. యాక్చువల్లీ నాకు ఐటమ్ సాంగ్ తెలుసు కానీ అది 18+. హలో, ఇక్కడ అందరికి 18+. ఒక్క నిమిషం ఆ పాపని దింపరా. రావే రానా ఇంటికి వంటిగా నిదుర రాదురా నా కంటికి మావయ్య. మొత్తానికి ఈ షోకి వచ్చి ఈ పాట విన్నందుకు వీళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. థ్యాంక్ యూ అండి, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ మన ఆధార్ కార్డ్ ఎంట్రీ. శేఖర్ గారు రండి. మా ఫ్రెండ్ చెల్లెల్ని కొందరేడిపించారు, వీడెళ్ళి వాళ్ళతోటి గొడవ పెట్టుకొచ్చాడు. ఆ విలన్ గ్యాంగ్ వచ్చి మా వాడిని కొట్టబోతే చేశారు పెద్ద ఫైట్ కాబట్టి ఇంత లేటు. ఓ చెలి క్షమించమన్నానుగా. ఇది సార్ మీ పాట. బస్ స్టాండే ఆకాశ్ బ్రో మీకోసం ఇది. హ్యాపీ బర్త్డే టు. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. 51,000. థ్యాంక్ యూ. మూడో క్వశ్చన్. ఇది ఒక హీరోయిన్ చిన్నప్పటి ఫోటో. ఎవరో గెస్ట్ చేసి చెప్పండి. చెప్పండి సునీత గారు. ఐ థింక్ శ్రీలీల. 68,000. 68,000 కరెక్టా కాదా చూద్దాం.
రైట్ ఆన్సర్. పుచ్చులు 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 కట్టుకుంటా బంగారు గజ్జలు. 68,000. థ్యాంక్ యూ సో మచ్. 4వ క్వశ్చన్, ఈ ఫోటోలోని స్టిల్ ఏ సినిమాకి సంబంధించింది? ఎస్, వీళ్ళే నొక్కారు, వీళ్ళే. అత్తారింటికి దారేది. 84,000. అత్తారింటికి దారేది. రైట్ ఆన్సర్. 84,000 వచ్చింది, ఇస్తా. కానీ ఇప్పుడు సేమ్ సీన్ రీక్రియేషన్. కానీ విషయం ఏంటంటే కొంచెం మేము సిచ్యువేషన్ మార్చాం. ఆకాష్, భావన ఎక్కడికి పారిపోతున్నారు? అర్జెంట్ గా నాకు స్టేషన్ కావాలి. మనం ప్లాట్ఫామ్ టికెటే కొనలేదు, ఈ స్టేషన్ ఎక్కడ కొంటాం మనం ఇప్పుడు? ఎందుకు ప్రేమించావు, ఎలా ప్రేమించావు, ఎక్కడ కలిశారు, ఏం జరుగుతోంది? నువ్వు అడిగిన 4 ప్రశ్నలకు సమాధానం ఒకటే, అది ఇవిడే. సుమ గారు ఏం చేస్తున్నారు? ప్రీ రిలీజ్ కాకుండా ఉన్నారే, అసలు ఈ పిల్లల ప్రేమల్ని ఒప్పుకోరు. మీరు పారిపోండి, నేను చూసుకుంటాను మిగిలిన పదండి. సంగతి. నన్ను కాదని ఒక్క అడుగు ముందుకేయి చూస్తా. కుదిరితే కొట్టు, లేకపోతే తిట్టు, కానీ ఆ ప్రేమనైతే గుర్తించమ్మా. ఏం గుర్తించాలి? చెయ్యిలా పెట్టి నాన్న. ఎక్కడ ఉండాలో కాదు, ఎక్కడ ఉండకూడదో తెలిసిన వాళ్ళే యాంకర్. నువ్వెక్కడికి వస్తున్నావు? అటెళ్ళు, అటెళ్ళు. ఓకే, థ్యాంక్ యూ సోనీ, థ్యాంక్ యూ. మూడో రౌండ్ కి వచ్చేసాము. మన మూడో రౌండ్ కాయ్ రాజా కాయ్. ఇది బెట్టింగ్ రౌండ్ అన్నమాట. 20 సెకండ్ల టైం ఇస్తాం. మేము క్వశ్చన్స్ అడుగుతాం. ఈ క్వశ్చన్స్ సర్వే బేస్డ్ క్వశ్చన్స్. ప్రతి క్వశ్చన్ కి 4 ఆప్షన్స్ ఇస్తాం. టాప్ ఆన్సర్ ఏంటో మీరు గెస్ చేయగలగాలి. మీకు ఆన్సర్ తెలిసిన వాళ్ళు ఫస్ట్ ఈ బజర్ కొట్టండి. అండ్ ఆన్సర్ తో పాటుగానే మీ దగ్గర ఉండే డబ్బుల్లో నుంచి కొంత డబ్బుల్ని మీరు ఖాయ్ రాజా ఖాయ్ అంటూ పెట్టాల్సి ఉంటుంది. మీరు మీ దగ్గర ఉండే లీస్ట్ అమౌంట్ నుంచి ఫుల్ అమౌంట్ వరకు పెట్టొచ్చు. ఒకవేళ ఆన్సర్ కరెక్ట్ అయినట్టయితే అలా పెట్టిన వాళ్ళ డబ్బులు 3 రెట్లు పెరుగుతాయి. అలాగే పక్క టీం వాళ్ళు ఏం చేయొచ్చు అంటే అవతల టీం వాళ్ళు చెప్పిన ఆన్సర్ రైటా రాంగా అని కూడా ఖాయ్ రాజా ఖాయ్ అని బెట్టింగ్ చేసుకోవచ్చు. మీరు చెప్పింది కరెక్ట్ అయినట్టయితే మీ డబ్బులు డబుల్ అవుతాయి. అంటే ఈ రౌండ్ లో మాక్సిమం డబ్బులు సంపాదించుకునే అవకాశం లేదా మాక్సిమం పోగొట్టుకునే అవకాశం ఉంది. ఒకవేళ రాంగ్ అయితే మీరు పెట్టిన డబ్బులు యాజ్ ఇట్ ఈస్ గా పోతాయి. రండి రండి. నేను ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను. స్కూల్ కాలేజెస్ కాకుండా ఎలాంటి చోట ఎక్కువగా ప్రేమలో పడతారు? ఆకాష్, మీరు చెప్పండి, దీనికి మీ ఆన్సర్ ఏంటి? ఈ మధ్య అయితే సోషల్ మీడియా అండి. సోషల్ మీడియాలో. మీరు? నేను బస్ స్టాప్స్ లో అనుకుంటున్నా. అమ్మా ప్రెసెంట్, అప్పుడు కాదు. నేను ఇప్పుడు 4 ఆప్షన్స్ ఇస్తా. రైలు ప్రయాణంలో, ఆన్లైన్ లో, ఆఫీస్ లో, ఫంక్షన్స్, ఫ్రెండ్స్ గ్యాదరింగ్ లో. స్కూల్ కాలేజెస్ కాకుండా ఎలాంటి చోట ఎక్కువగా ప్రేమలో పడతారు? రైలు ప్రయాణంలో, ఆన్లైన్ లో. ఆకాష్ నొక్కాడు. ఆన్లైన్ లో. ఓకే, ఎంత పెడతారు? 50,000. వీళ్ళ ఆన్సర్ రైటా రాంగ్ గా చెప్పాలి? రాంగ్ ఆన్సర్. 50,000. సో స్కూల్ కాలేజ్ కాకుండా ఆన్లైన్ లో ప్రేమలో పడతారు అని ఆకాష్ అండ్ భావన అనుకుంటున్నారు. ఇది కరెక్టా కాదా? కరెక్ట్ అయితే వీళ్ళకి పాయింట్లు వస్తాయి, రాంగ్ అయితే వీళ్ళకి వస్తాయి. చూద్దాం. బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా. సో స్కూలు కాలేజ్ కాకుండా ఎక్కువగా ప్రేమలో పడేది ఫంక్షన్స్ లో, గ్యాదరింగ్స్ లో. yes. మీరు పెట్టిన 50,000 పోయాయి. మీరు పెట్టిన 50,000 వీళ్ళది రాంగ్ ఆన్సర్ అని. సో మీకు 1,00,000 రూపాయలు వచ్చాయి. నా దిల్ సే నువ్వే, నా
సెకండ్ క్వశ్చన్. ఏదైనా వెహికల్ పార్క్ చేసి మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఏం చూస్తే చిరాకొస్తుంది? కాకి రెట్ట వేయడం, పంచర్ అయి ఉండడం, గీతలు పడడం, ఎవరైనా కూర్చొని ఉండడం. ఏదైనా వెహికల్ పార్క్ చేసి మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఏం చూస్తే చిరాకొస్తుంది? పంచర్ అయి ఉండడం, గీతలు పడడం, ఎవరైనా కూర్చొని ఉండడం. అమ్మని కొట్టిన కొడుకు కొట్టింది వాళ్లే కాబట్టి ఎంత పెడతారు? ఏంటి ఆన్సర్? ఐ థింక్ ఏ ఆర్ డి. డి. డియా అంటే ఎవరైనా ఎవరైనా కూర్చొని ఉండడం. ఓకే, ఇవ్వండి. ఎంత పెడుతున్నారు? సేమ్ 50,000. 1 lakh. రైటా రాంగ్? మేం లక్ష రాంగ్. కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా. మనం పార్కింగ్ చేసేసుకొని వెళ్లి తిరిగి వచ్చేసరికల్లా పంచర్ అయి ఉంటే ఎక్కువ చిరాకేస్తుంది. అది రైట్ ఆన్సర్. మీ ₹1,00,000 పోయాయి. మీ ₹1,00,000 వీళ్ళకి ఇస్తున్నా. 2 లక్షలు ఇప్పుడు వీళ్ళకి మళ్ళీ. మూడోది చూద్దాం. బాస్ ని ఎక్కువగా ఎలాంటి అవసరాల కోసం పొగుడుతాము? జీతం పెరగడం కోసం, మంచి పేరు కోసం, ప్రమోషన్ కోసం, సెలవు కోసం. బాస్ ని ఎక్కువగా ఎలాంటి అవసరాల కోసం పొగుడుతాము? జీతం పెరగడం కోసం, మంచి పేరు కోసం, ప్రమోషన్ కోసం. వీళ్ళది ఇదొక స్ట్రాటజీ. వీళ్ళతో కొట్టించి వీళ్ళ ఆన్సర్ రాంగ్ అని చెప్పి డబ్బులు గెలుచుకుంటున్నారు. మీరేమో పాపం పిచ్చిమోహాల్లాగా కొట్టేస్తున్నారు. జీతం పెరగడం కోసం. ఇది నొక్కడమే గెలుపు అనుకుంటా. సి. సి ప్రమోషన్ కోసం. బాస్ ని ఎక్కువగా ఎలాంటి అవసరాల కోసం పొగుడుతాము అంటే ప్రమోషన్ కోసం. అమౌంట్ 3 లక్షలు. రైటా రాంగా? రాంగ్ ఆన్సర్. 2 లక్షలు. మీరు పెట్టింది 3 లక్షలు, మీరు పెట్టింది 2 లక్షలు. మీరు రాంగ్ ఆన్సర్ అంటున్నారు, మీరు ప్రమోషన్ అంటున్నారు. అవునా కాదా చూద్దాం. మీ 2 లక్షలు పోయాయి. $10,64,000 మీ దగ్గర. వావ్! మీరు ఒక్కసారిగా సంపాదించిందంతా. 4వ ప్రశ్న, లాస్ట్ క్వశ్చన్. ఒక సర్వే ప్రకారం ఎక్కువ మందికి నచ్చని ఆహారం ఏంటి? పెరుగు, 2 అరటికాయ, 3 ఉప్మా, 4 మటన్. ఒక సర్వే ప్రకారం ఎక్కువ మందికి నచ్చని ఆహారం ఏంటి? పెరుగు, అరటికాయ, ఉప్మా. చెప్పమ్మా. ఫస్ట్ డబ్బులు పెట్టొచ్చా? సి. ఇది లాస్ట్. 10 లక్షలు. 10 లక్షలు పెట్టింది పెట్టు. సరే 1 లక్ష ఉంచుకోండి. 9 లక్షలు ఉప్మా మీద పెట్టింది. ఇది రైటా రాంగా? రైట్ అని పెట్టేస్తా. సునీత గారు వాళ్ళు 7,000 పెట్టేసుకొని 4 లక్షలు రైట్ ఆన్సర్ అని పెట్టేశారు. వీళ్ళేమో 9 లక్షలు పెట్టారు. రైట్ ఆన్సర్ ఉప్మా. అవునా కాదా చూద్దాం. అమ్మలు, మీకు ఈ విషయం అర్థం అవుతుందా? చాలా మందికి నచ్చని ఫుడ్ ఉప్మా. అయితేనేంటి, అమ్మలకి చాలా సులువుగా అవుతుంది కాబట్టి మేము ఎవరేమన్నా మేము ఉప్మానే చేస్తాం.
బాబోయ్ వీళ్ళకి చాలా డబ్బులు వచ్చేసి ఇప్పుడు ఒక పని చేస్తాం 3 times నేను ట్రాన్స్ఫర్ చేసేస్తాను మీకు ఓకేనా గూగుల్ పే గూగుల్ పే లిమిట్ ఉంటది పెట్టుకోండి మీకు 2 times ట్రాన్స్ఫర్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ. తెలుగు కళామ్మ తల్లికి ఎనలేని సేవల్ని అందించినటువంటి కళా సేవకుడిగా ఎంతో మంది కళాకారుల్ని ఈ వెండితెరకి పరిచయం చేసిన కళా ప్రేమికుడిగా అసలు తెలుగు జాతి గర్వించేటువంటి దర్శకేంద్రుడు దర్శక ధీరుడు మన కె రాఘవేంద్రరావు గారికి స్వాగతం పలికిద్దాము. జై చిరంజీవా జగదేక వీరా అసహాయ శూరా అంజని కుమారా జై చిరంజీవా జగదేక వీరా అసహాయ శూరా అంజని కుమారా దీవించరావయ్య వాయు సంచార రక్షించవేలయ్య శ్రీరామదూత సూపర్ నేను సూపర్ హ్యాపీ. ఎప్పుడు డైరెక్టర్ గారైనా వేరే వాళ్ళ మీద పువ్వులు వేసేది వాళ్ళు మనం కూడా వేసాం. వెల్కమ్ టు సుమా అడ్డా. మీరు ఎప్పుడు వచ్చినా మాకు చాలా సంతోషమే. క్యాష్ కి వచ్చారు, మళ్ళీ సుమా అడ్డాకి ఫస్ట్ టైం అడుగు పెట్టారు. ధన్యోస్మి. సినిమా ఫీల్డే నీ అడ్డా, మళ్ళీ సుమా అడ్డా అని కొత్తగా పేరు పెట్టారని తెలియదు. పూలేమని చెప్పింది నువ్వే. లేదు సార్ నేను పళ్ళేయమన్నాను. ఈ పూలకేను రోజు 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 రోజా పువ్వు అది వెయ్యాలి. తర్వాత మార్చండి బాబు. నా స్టెప్ కూడా గ్రాఫిక్స్ లో మార్చండి. ఇంకో విశేషం ఏంటంటే ఎవరైనా ఒక సుమ్మతోనే పడతారు, 2 సూలుతో. ఇప్పుడు సుమ సునీత, ఈవిడ వాగుడుకాయ, ఈవిడ పాటకాయ. వాళ్ళ స్పెషల్ డే. ఎందుకంటే దీన్ని RRR గా వర్ణిస్తాను నేను. ఎందుకు RRR అంటే ఆర్కే టెలిషో అనేది 23-24 ఏళ్ల క్రితం ఈటీవీలో శాంతినివాసం అనే సీరియల్ తో మొదలు పెట్టాం. ఈటీవీ అంటే రామోజీరావు ఒక ఆర్. ఆ శాంతినివాసానికి ఫస్ట్ డైరెక్షన్ లోకి సీరియల్ తో మొదలుపెట్టిన అతను రాజమౌళి. దానికి ప్రొడ్యూసర్ ని నేను రాఘవేంద్రరావు. రాజమౌళిని ఇంట్రొడ్యూస్ చేసినట్టు ఇప్పుడు ఆర్కే టెలిషోకి శేఖర్ ఎంతో మంది హీరోలు ఇంట్రొడ్యూస్ చేసి ఆకాష్ ని, మా అమ్మాయి లాంటి సునీత కొడుకుని ఇంట్రొడ్యూస్ చేసే అవకాశం వచ్చింది. తొలి హీరోగా ఆర్కే టెలివిజన్ చేస్తున్నారు. ఈ అమ్మాయి కూడా ఆల్మోస్ట్ ఇదే ఫస్ట్ పిక్చర్. ఇంతమందికి అవకాశం ఇవ్వటం నా అదృష్టంగా భావిస్తున్నాను. వీళ్ళందరూ ఇంతమంది ఇంట్రొడ్యూస్ చేసిన వాళ్ళు ఎంత పైకి వచ్చారో మీ అందరూ తెలుసు. అలా వీళ్ళని కూడా అలా అవుతారని ఆశిస్తూ, అందులో సుమా విష్ చేసిన వాళ్ళు ఎక్కడికో ఆస్కార్ వరకు వెళ్ళిపోయారు సార్ వాళ్ళు. బట్లరా సునీత నాకు ఎప్పటి నుంచో తెలుసు. రామదాస్ లో ఒక పాట పాడింది, ఎంత ఎమోషనల్ అంటే ఆ పాట తీస్తున్నప్పుడు నేను కట్ చెప్పలేకపోయాను. అలా ఎంతో మంచి మంచి డ్యూయట్లు, మంచి మంచి ఎమోషనల్ సాంగ్స్ పాడింది. అందులో సునీత కొడుకుని ఇంట్రొడ్యూస్ చేయటం అంటే మామూలు ఛాలెంజ్ కాదు. సునీత ఎంత మ్యూజిక్ లో సక్సెస్ అయిందో అలా సినిమా ఫీల్డ్ లో ఆకాష్ కూడా సక్సెస్ అవ్వాలని ఆశిస్తూ ఇక తగులుకోరు. అంతేనా సార్? మీరు వచ్చి మాతో ఉన్నటువంటి టైం చాలా తక్కువ సేపు నిడివైనా సరే మీరు రావడం అనేది మాకు చాలా సంతోషం. మా మొత్తం టీమ్ కి బోలెడంత ఆనందాన్ని కలిగించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డెఫినెట్లీ ఆర్కే టెలివిజన్ నుంచి వచ్చేటువంటి సినిమాలు అన్ని బాగుంటాయి. వెయిటింగ్ మేము ఈ సినిమా కోసం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. తార్మార్ తక్కర్మార్. ఇది ఒక ఎలిమినేషన్ రౌండ్. కొన్ని సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. వాటికి మీరు 5 సెకండ్ల లోపలే మీరు ఆన్సర్ చెప్పేసేయాలి. ఎప్పటికల్లా చెప్పాలి అంటే మేము ఒక టాపిక్ ఇస్తాం, దానికి రిలేటెడ్ గా పిక్చర్ వస్తుంది స్క్రీన్ మీద. ఒక రెడ్ లైట్ మీ దగ్గరకు వస్తూ ఉంటుంది మీ పాదాలని తాకడానికి. ఈ లోపు మీరు ఎన్ని ఆన్సర్లు అయినా చెప్పొచ్చు, కానీ నేను రైట్ ఆన్సర్ వింటేనే రైట్ అని చెప్తాను. అప్పుడు లైట్ అక్కడి నుంచి అవతల టీం వాళ్ళ వైపుకి పాకడం మొదలెడుతుంది. మీరు రైట్ ఆన్సర్ చెప్పకపోయినా, రాంగ్ ఆన్సర్ చెప్పినా అక్కడితో మీరు ఓడిపోయినట్టే. మీ డబ్బులు పోగొట్టుకుంటారు. ఈ రౌండ్ తారుమార్ తక్కర్మార్ అంటే మీ డబ్బులు తారుమార్ అయ్యేటువంటి రౌండ్ అన్నమాట. సో లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ జాక్పాట్ రౌండ్. ఒక టీం మాత్రమే ఆడతారు. ఇంకో టీం ఖాళీ చేతులతో ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. 3 లెవెల్స్ లో ఉంటుంది ఈ రౌండ్.
మొదటి లెవెల్లో ఓడిపోయిన వాళ్ళు 25% అమౌంట్ అవతల టీం వాళ్ళకి ఇచ్చేయాలి వాళ్ళ దగ్గర ఉండే అమౌంట్ లో నుంచి. మీరు లీడ్ లో ఉన్నారు కాబట్టి మేము ఇస్తున్న టాపిక్స్ నుంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. గణితం, కూరగాయలు, అందులోనూ ఆకుకూరలు. గణితం. గణితం కొన్ని తీసివేతలు వేస్తాము అంటే సబ్ట్రాక్షన్స్. ఆన్సర్ ఏంటో చెప్పాలి. ఆకాష్ నువ్వు సూపర్ అనుకుంటా కదా మ్యాథ్స్ లో. లేదు, ఇప్పుడు తెలుస్తుంది. యోర్ టైం స్టార్ట్స్ నౌ. 1 రైట్, 2 రైట్, 2 రైట్, 10 రైట్, 5 రైట్, అయిపోయారు. 20 అమ్మా సునీ, ఇదేనా నువ్వు ఆకాష్ కి నేర్పించిన మ్యాథ్స్? ఆకాష్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్. థ్యాంక్ యూ. అమ్మని మించిన కొడుకు అయ్యావు మ్యాథ్స్ లో నువ్వు. సో సారీ, మీ 25% అమౌంట్ తీసుకొని వచ్చి ఇవ్వండి వాళ్ళకి. లెవెల్ 2, ఈ లెవెల్లో ఓడిపోయిన వాళ్ళు 50% అమౌంట్ ఇచ్చేయాల్సి ఉంటుంది అవతల టీం వాళ్ళకి. జాగ్రత్తగా ఆడండి, మీరే లీడ్ లో ఉన్నారు. మేము ఇస్తున్న టాపిక్స్ నుంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. సినిమా, రైల్వే కోడ్స్, సినిమా, కొన్ని ఫేమస్ కామెడీ సీన్ పోస్టర్స్ వేస్తాము. సినిమా పేరేంటో చెప్పాలి. యోర్ టైం స్టార్ట్స్ నౌ. గబ్బర్ సింగ్, రైట్, మిర్చి, రైట్, విక్రమ్, రైట్, ఎమదొంగ, రైట్, ఢీ, రైట్, జాతిరత్నాలు, రైట్, దసరా, రైట్, చిరుత, రైట్, రేస్గురం, రైట్, వర్షం, రైట్, చంద్రముఖి, రైట్, మన్మధుడు, రైట్, దూకుడు, రైట్, రెడీ, రైట్, ఆర్య 2, రైట్, బాస్, రైట్, F2, రైట్, వెంకీ, రైట్, చూడాలనుంది, అన్నయ్య, అది అన్నయ్య. 50%. $21 lakhs తో మీరు లీడ్ లో ఉన్నారు. కంగ్రాట్స్ సునీత గారు. థర్డ్ అండ్ ఫైనల్ లెవెల్ చూద్దాము ఎవరికి తారుమార్ తక్కర్మార్ అయ్యి ఎలిమినేట్ అవ్వబోతున్నారో. 100% డబ్బులు వెళ్ళిపోతాయి. టాపిక్స్: వస్తువులు చేసే వృత్తి, పప్పు దినుసులు, వస్తువులు చేసే వృత్తి. మేము వస్తువు ఫోటో పెడతాం, మీరు చేసే వృత్తి ఏంటో చెప్పాలి. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. పోలీస్, రైట్, డైరెక్టర్, రైట్, క్రికెటర్, రైట్, టైలర్, రైట్, కార్పెంటర్, మెకానిక్, మెకానిక్, రైట్, టీచర్, రైట్, రైతు, రైట్, డాక్టర్, రైట్, కెమెరామ్యాన్, రైట్, కుక్, రైట్, లాయర్, రైట్, మేస్త్రి, రైట్, బార్బర్, రైట్, సింగర్, రైట్, కార్పెంటర్, నో, ప్లంబర్. సో సారీ, మీ అమౌంట్ తీసుకొని వచ్చి ఇవ్వండి వాళ్ళకి.
లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ ఆకాష్ అండ్ భావన ఆడుతున్నారు జాక్ పాట్ రౌండ్. ఫైనలీ ఆకాష్ అమ్మని ఓడించి మీరు ఇక్కడ వరకు రీచ్ అయిపోయారు. కానీ సునీత ఏం చెప్పారు అంటే నిన్ను గెలిపించడం కోసం నేను ఎప్పుడు ఓడిపోతూనే ఉంటానా? Come on, let's play. Come on, let's play. ఇంతకన్నా వద్దు, లెట్స్ ప్లే. ఈ బ్లూ కలర్ ఏదైతే ఉందో ఇది ఆ ఫస్ట్ దాంట్లో మార్క్ లో పెట్టేయాలి మీరు. అండ్ మిగిలినవన్నీ కూడా అరేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దాని వెనకాల మేము పెట్టినటువంటి ఈ గళ్ళల్లో ఇటువైపు ఆకాష్ చేస్తూ ఉంటాడు, సైమల్టేనియస్ గా అటువైపు మీరు చేస్తూ ఉండాలి భావన. ఫైనలీ టైం అయిపోయే లోపల మీరు ఇక్కడి నుంచి ఒక్కసారి ఇలా అంటే ఆ ఫస్ట్ బ్లాక్ ఏదైతే మీరు పెడతారో ఈ బ్లూ అది బాక్స్ లో పడిపోవాలి రెండు వైపులా అలాగే. అండ్ మేము టైమర్ ఇస్తాము, ఈ టైమర్ లోపల చేసినట్టయితే జాక్ పాట్ కొడతారు. మీరు గెలవకపోతే ఖాళీ చేతులతో ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. 3 లెవెల్స్ లో ఉంటుంది ఈ రౌండ్. ఫస్ట్ లెవెల్లో మీకు ఇచ్చే టైం 20 సెకండ్స్. ఇప్పటి వరకు మీ దగ్గర ఉండే అమౌంట్ 36,71,000. ఈ అమౌంట్ ఫస్ట్ లెవెల్లో 3 టైమ్స్ పెరుగుతుంది. అమ్మ ఎంత అని అడుగుతున్నాడు చూడు, కావాలని కాకపోతే. నేను విన్నా వినకుండా ఉన్నాను, నువ్వు ఊరుకోవచ్చుగా. 3 టైమ్స్ పెరుగుతుంది. 3 బాక్సెస్ ఉన్నాయి అక్కడ. రెడీ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. సూపర్బ్, బాగా ఆడారు. 3 రెట్లు మీ అమౌంట్ పెరిగిపోయింది. ఇంకా మీకు ఒక ఆఫర్ ఇస్తున్నా. లెవెల్ 2 4 రెట్లు, కానీ టైం 15 సెకండ్లే ఇస్తాం. అంటే ఇంకో సూట్ కేసు పెంచేస్తాం. వద్దు, we're happy. ఆ డబ్బులు ఎలాగో ఇచ్చేస్తారు, అయితే వీళ్ళు ట్రై చేయండి, ట్రై చేద్దాం. 15 సెకండ్లు మీరు ఒప్పేసుకున్నారు ఆల్రెడీ. వస్తే 4 సూట్ కేసులు, లేకపోతే 0. ఓ హలో, రెడీ, యోర్ టైం స్టార్ట్ నౌ. జారిపోయింది, మంట కలిసిపోయింది ఈ నా జీవితం దేవుడా. ఐఎమ్ సారీ అమ్మా, 4 సూట్ కేసులు. కానీ నాకు ఎందుకో మిమ్మల్ని చూస్తే బాధేస్తుంది కాబట్టి థర్డ్ అండ్ ఫైనల్ లెవెల్ 2 ఆప్షన్స్. 15 సెకండ్లు 4 సూట్ కేసులు, 10 సెకండ్లు 5 సూట్ కేసులు. పది సెకండ్లు ఎలా వద్దండి? 4 సూట్ కేసులు చాలు. అయితే 15 సెకండ్లు. రెడీ, 15 సెకండ్స్ అండ్ యువర్ టైం స్టార్ట్స్
సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. మీరు మాత్రం మమ్మల్ని శనివారం ఏంటి 9:30కి ఎక్కడ సుమా అడ్డా. అంటిల్ దెన్ టేక్ కేర్ బిడ్డా. బై బై.